చేయొద్దు ముచ్చట్లయితే షురూ చేసుకుందాం ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ధూమ్ధామ్ ముచ్చట్లు షురూ వారే వా హరీష్ అన్న అంటే హరీష్ అన్ననే పోర్రి అబద్ధాలను ఎండగట్టిండు మన నీళ్ల మీద మన ప్రాజెక్టుల మీద అబద్ధాలతోని మతపరిచేటోళ్లను నడి బజార్ల నిలబెట్టిండు కుల్లం కుల్లా దూద్ కా దూద్ పానీ కా పానీ ఇగో ఇట్లనే బయట పెట్టిండు రేవంత్ సారు ఇజ్జతి తీసి కుప్ప పెట్టిండు సారు ఏ పాటు నిజాలు మాట్లాడిండు సారుకున్న విజ్ఞానం ఏంది బనక చెర్ల మీద నడుస్తున్న కుట్రేషం ఏంది ఉల్టా ఆడుతున్న నాటకం ఏంది ఇగో ఇవన్నీ చెప్పుకొచ్చిండు ఇనాలే మీరు ఇనుండ్రి రేవంత్ అన్న ఏమన్నాడు బనక చెర్లకు నీళ్లు తీసుకపోమ్మని కేసీఆర్ సారే చెప్పిండా అసలు చెప్పిండా అడ్డం పడ్డా హరీష్ అన్న గవాయిగా ఉన్నాడు చెప్తాడు ఇనాలే మీరు వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంక చెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు ఇంతకు ముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు దాంట్లోనే ఇంకో మాట కూడా చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు కానీ దాన్ని ఆయన చదవలేదు చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు అదే పేజ్ కూడా కాదు వేరే పేజీ కాదు వేరే మీటింగ్ కూడా కాదు సేమ్ మీటింగ్ సేమ్ పేజ్ పారాగ్రాఫ్ 1 మనం చదివాము దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 5 అది చదవడు అది దాస్తాడు ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు వెళ్తే మేము అంగీకరించాం ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్ హీ అపోజ్డ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే దీన్ని మాత్రం దాస్తాడు 1000 నీ ఇష్టమనంతా తీసుకుపో 1000 ఇచ్చి నీ ఇష్టమనంతా తీసుకో 1000 ఆడిచ్చేది ఏంటండి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఫాట్ ఫర్ వాటర్ ఉద్యమం ఎందుకు జరిగింది తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది అమరులు ఎందుకు అయినరు నీళ్ల కోసం అమరులైన నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి ఇది అసలు సంగతి కానీ రేవంత్ సారేమో ఉల్టా కేసీఆర్ సార్ పట్టుకపోమన్నాడు అని అబద్ధాల ఆడబట్టే ఇక నీళ్ల కాడ మన కేసీఆర్ సార్ చేసిన పని మన రేవంత్ అన్న ఘనకార్యం నడవ ఫరకేందో హరీష్ అన్న మాటలలో ఈనుండ్రి అన్న అందుకోవే ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో 1000 ఇచ్చి మొత్తం తీసుకో కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు బంకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు ఇది ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి తెప్పించుకొని నీ ఆఫీస్లోకి వెళ్ళి ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ నువ్వేమంటావు 1000 ఇచ్చి మొత్తం తీసుకో 1000 ఆనిచ్చేది ఏంటండి ఆల్రెడీ 968 అలొకేషన్ ఉండే మనకు
ఆగురు ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట. మన రేవంత్ అన్న వీళ్ళ గురించి మీరు ఇంత తీసుకోర్రి మాకింత ఇవ్వర్రి అటెనక ఏమన్నా చేసుకోర్రి అని ఏమేమో అనే కదా. అసలు రేవంత్ సారు అట్లా అనొచ్చునా? అనే హక్కు ఉన్నదా హరీష్ అన్న? బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనా తీసుకపో ఎన్నైనా కట్టుకో ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకొని నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? 946 మనకు ఉండే ఇంకో 20 టీఎంసీలది తమ్మిడిహట్టి వార్దా ప్రాజెక్ట్ సంబంధించి ఢిల్లీలో ప్రాజెక్టు పరిశీలనలో ఉంది. దానికి కూడా సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. ఈ 946 కాక ఆ 20కి కూడా మన కాళేశ్వరంకి అనుమతి ఇచ్చేటప్పుడే ఆ 20 టీఎంసీకి కూడా సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు. 946 + 20 966 రానే వచ్చే. నువ్వు 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోంటావు. ఇక ఇప్పుడు చెప్పుండ్రల్లా బనకచెర్లతో దోకా చేసేది ఎవలు, ముంచేది ఎవలు, ముంచేందుకు సాయంగా ఉన్నదెవలు? రేవంత్ అన్న మాట ఎట్లున్నదంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నదని నేను కాదు జనాలు అంటాన్రు. మన కేసీఆర్ సార్కు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఏ ఊళ్ళో ఏ చెరువు ఉన్నది, ఏ చెరువు ఎండిపోతుంది, ఎక్కడ ఏ వాగున్నది, ఏ ఊళ్ళో ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, గుళ్ళు ఏ పాటున్నాయి, కాలువల కథ ఏంది, జనాల సంగతి ఏంది, ఇవన్నీ ఎరికే. తెలంగాణలో ఏ మూలకు ఏమున్నదో కళ్ళు మూసుకొని టక్క టక్క చెప్పేస్తాడు. అవునా కదా? మరి మన రేవంత్ సారుకు ఏ పాట ఎరక? ఏం ఎరకలే. అసలు సారు ఊరు గురించే తెలియదు. అయ్యా రామ, గట్లంటవేంది మల్లీశ్వరి? సారు మళ్ళగా ఇంత కోపం కాగల్లా నీ మాటిని? రేవంత్ సార్ అంటే మన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఏలుతాండు. రాష్ట్రాన్ని ఏలేటైనకు ఎక్కడ ఏమున్నదో తెలియదా? నువ్వు మంచిగానే ఉన్నావు తల్లి, మంచిగానే బనాయించబడితివి అని అంటారా? దయచేసి మీరు నన్ను బద్నాం చేయకుర్రి. నేనేమి రేవంత్ సార్ను బద్నాం చేస్తలేను వల్ల సార్కు సారే బద్నాం చేసుకుంటా అంటూ అగ చూడుర్రి మీరే కావాలంటే కథ. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న బుజారన్నాడు. బనకచెర్ల మీద ఏదో మీటింగ్ పెట్టే కదా, పెట్టిందే నయమైంది. సారు వారి విజ్ఞానమంతా లోకమంతా చూసింది. వారెవ్వా ఇంతటి మేధావినా మేము గెలిపించుకున్నది అని దిల్ ఖుష్ అయ్యరట. సారు వారి విజ్ఞాన ప్రదర్శనలు మీరు ఒక్క మలక వినాలే. అయితే ఈ మీటింగ్లో ఒక పెద్ద సారు ఏదో చెప్తుంటే సారుకు వచ్చిన అనుమానం వినుండ్రి మీరు. ఇది గోదావరి బేసినే కదా? గోదావరి బేసినే సార్. ఇది గోదావరి బేసినే కదా? గోదావరి బేసినే సార్. అన్నారా? అవునా? దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లోనే ఉన్నదా అని ఎంత ముద్దుగా అడుగుతాండో చూడు. సారు మన తెలంగాణకు ముఖ్యమంత్రి. దేవాదుల ఏడ ఉన్నదో కూడా తెలియదంటే ఎట్లా కావచ్చు? ఇంకా నయం హైదరాబాద్ తెలంగాణలోనే ఉన్నదా అని అడగలేదు. ఇక గిట్లనే అనిపించింది నాకు. ఆగుండ్రి ఇంకున్నాయి ఆనిముత్యాలు ఇన్రి. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And you are facing? No, sir. Facing. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. Ante kada? Via Krishna Basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. అసలు మీటింగ్ నడిచేదే బనకచెర్ల మీద, కానీ అది ఏడున్నదో సార్కి ఇప్పటిదాకా తెలియలేదు. ప్రకాశం జిల్లేనా అని అడుగుతాడు సారు వారు. సప్పట్లు కొట్టకపోతే మరి మీరు ఇగో ఈ సారు నల్లమల్లా అని దియంగానే ఏం అడిగిండో వినాలే మీరు. They will do with the TBA methodology to
twin tunnels, parallel tunnels is constructed. Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area, sir. That's it, completely, sir. నల్లమల్ల అగ్గరో అసలు నల్లమల్ల తెలంగాణ కిందికి వస్తుందా రాయలసీమ కిందికి వస్తుందా అని అడుగుతాండు. సారేమో నేను నల్లమల్ల బిడ్డని అంటాడు. నల్లమల్లనే గోళీలాడుకున్నా షిర్రగోని ఆడినా అంటాడు. కానీ ఆ నల్లమల్ల దేని కిందికి వస్తుందో తెలియకపాయే. అంటే సారుకు ఏది ఏడున్నదో తెలియదు అన్నట్టు గట్లనే అనిపిస్తుంది. సారు వారి విజ్ఞానాన్ని హరీష్ అన్న ఒక్క ముక్కలో తేల్చేసిండు. ఈనుండ్రల్ల మీరు దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లగాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్ను. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంతేనా? అదన్నట్టు మన రేవంత్ సార్ అంటే కాదు తలా తెలియదు తోక తెలియదు. ఈసారి కూడా కాళేశ్వరం గురించి మాట్లాడబట్టే అని గరమైతాండ్రు సార్ వారి మీటింగ్ ఇన్నోళ్ళు. ఇప్పుడు మన కొండ సురేఖక్క పెనిమిటి కొండ మురళన్న వారి నోటి నుంచి జాలువారిన కొన్ని ఆనిముత్యాలు మీకు ఇనిపించే జిమ్మెదారి నా మీద పడ్డదుల్లా. అన్నగారు ఇప్పుడు షెయి పార్టీ కదా, గా పార్టీలనే ఉన్న లీడర్లకు అసలు ఏమన్నా మర్యాద ఇస్తాండా? వాళ్లకు కొత్త కొత్త పేర్లు వింత వింత పేర్లు పెట్టి జనంతోని సప్పట్లు కొట్టించుకుంటాండు. మీరు కూడా జర ఇన్నట్టు చేయండ్రి అన్నా. ఓ మురళన్న, ఇక నీ కడుపులో ఉన్నది కక్కన్నా కక్కేసేయి. మీరు చూసేసేయండి ఈ వీడియో. ఏహే చూస్తున్నారా? కొండా మురళన్న పైల్వాన్ లెక్కనే కనబడుతున్నాడు కదా. కండ్లద్దాలు కథ కార్ఖానా అగో అన్న ఎవరికో డాగు పెడతాండు. ఇనుండ్రి రేవంత్ అన్న గదే చెప్పదలుచుకున్నా. అన్న కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి జీతాలకి ఇస్తున్నాడు, గడ్డకి ఇస్తున్నాడు. అంతమందికి ఇస్తున్నాము. లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారో అనేది ఇన్నరా? కనుబొమ్మలు లేని నాయకుడిని పొట్టు పొట్టు తిడుతున్నాడు. ఇంతకు బీఆర్ఎస్ నుంచి షెయి పార్టీలకు పోయిన కనుబొమ్మలు లేని నాయకుడు ఎవలబ్బా? ఇంకెవలు? కడియం శ్రీహరి సారే అని అంటాండ్రు. ఆగురు ఇంకొడవలే. పరకాల పరిస్థితి ఉందని పరకాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 కాలు అందుకోడు బాధ మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. అగో 75 ఏండ్ల ముసలోడట, పరకాల లీడర్ అట, షెయి పార్టీనట. మరి పరకాల షెయి పార్టీ లీడర్ అంటే రేపూరి ప్రకాష్ రెడ్డి సారే అంతే కదా. మరి సార్కు 75 ఏండ్లుంటాయి. సార్ను ముసలోడు అనుకుంటా మొన్ననే నా కాళ్ళు పట్టుకున్నాడు అని ఈయననే చెప్తాండు. చూసినావా సొంత పార్టీ లీడర్లను ఎంత పాయిరంగా పిలుస్తాండో. అయినా ఇక కాంగ్రెస్ అంటే ఎరుకున్నదేనాయే. వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎంత ఐక్యమత్యం ఉంటుందో లోకానికి ఎరుకున్న ముచ్చట్నేనాయే. కొండన్న కూడా ఆ ఐక్యమత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. పార్టీలో ఉన్న పెద్ద మనుషులను ఇగో ఇట్లా సగౌరవంగా అరుచుకుంటాండు. ఇక ఇదిట్లుంటే ఇంకో దిక్కు వరంగల్ పోలీసులు వరంగల్ జనాలకు కాకుండా కొండ మురళన్న కోసమే పనిచేస్తాండ్రట. నుల్లా మురళన్న ఎటు పోతటు ఎట్లంటే గట్ల చేస్తాండ్రంట, ఎట్లంటే గట్ల వింటున్నారంట. ఇక అట్లా చేసిన వాళ్ళకు కమిషనర్ సారు మెమోలు ఇచ్చినా కానీ ఈనుడే లేదు. కొండన్నే మాకు అండా దండా, జనాలతోని ఏమవసరము అన్నట్టే చేస్తాన్లట. గట్లున్నది కథ. రిమ్ జిమ్ హైదరాబాద్ ఒంటే వాలా జిందాబాద్. రిమ్ జిమ్ హైదరాబాద్ తాగుబోతు బాదుడు బాద్. ఎట్లున్నదల్లా నా గాన కచేరి? మంచిగా వాడినా దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ధు, మణి శర్మ ఇగో ఈ సుంటోళ్ళు ఇక నన్ను సినిమాలో వాడమన్నా ఎంబడబడతారా?
ఏ ఉత్తగానే అన్నా కానీ ఇంతకు ఒక మంచి పాటను ఎందుకు చెడగొట్టినా అని అంటారా? ఏం లేదల్లా, ఇప్పుడు తాగి కార్లు బండ్లు నడిపితే తప్పు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అందుకే ఒకడు పూటుగా తాగి ఏం చేసిండో ఎరికేనా? మీరు అస్సలు ఊహించలేరు. చూసేయండి డైరెక్ట్ ఏం చేసిండో. ఆహా, అగో చూడురి ఒంటె వీరుణ్ణి టుక్కుం టుక్కుం అనుకుంటా ఎట్లా పోతుండో. మన హైదరాబాద్లా ఫ్లైఓవర్ ఉన్నది కదా, అగో దాని మీదకెళ్ళి సార్వారు ఒంటె మీద పోతుండు. అది కూడా ఉత్తగాదుల్లా కుత్తుకెళ్దాంక తాగిండు. తాగి బండి నడిపితే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటారు అనుకున్నాడో ఏం పాడవు, ఇక ఒంటె మీదనే దూసుకుపోయిండోల్లా. ఆగో వీనికి బాగా ఎక్కినట్టున్నది, దాని మీదనే వంటుండు కదా. ఇక రోడ్డు మీద అచ్చిపోయేటోళ్ళు వీన్ని నడుపుడు చూసి పరిశాన్ అయ్యిర్రు. ఇక కింద పడితే తలకే వలుగుడు పక్క, కానీ వాడేమో ఒంట మీదనే వండుకుంటుండాయే. కిక్కు బాగా ఎక్కినట్టున్నది, ఎవ్వరు చెప్పినా ఇంటలేడు. అందుకే ఒక అన్న సోయి రావాలని వాని ముఖం మీద నీళ్లు కూడా చల్లిండు. ఇక లాస్ట్కు ఎట్లనో గట్లా చుట్టుముట్టు జనాలు ఒంటె నాపి దాన్ని స్తంభానికి కట్టేసి ఆ తాగుబోతు మహారాజును కిందికి దింపిర్రోల్లా. చూసినవా తాగుబోతుడు ఎంత పెద్ద ఎగురం పెట్టుకున్నాడో? కాదు, తాగితే గాయంతో సోయుండదా కథ గాని, తాగినోడు సప్పుడియంక ఏడ్నో గాడ వండుకోకనట. ఈ సాహసాలేంది కావచ్చు, ఈయనేమన్నా బాలకృష్ణ అనుకుంటుండా? ఇగో గిట్లుంటున్నాయోల్లా తాగుబోతల శకలు. ఓం భూం భుష్. పచ్చ నిమ్మకాయ, పసుపు నిమ్మకాయ, కొబ్బరికాయ, కుంకుమ, కపాలి, భూపాలి, కంపాలి, కసాయి. ఓం లకలక 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 భీం కలకల 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 హౌరా హౌరా. అయ్యా ఏందోళ్ళ గట్ల చూస్తాను నన్ను. మంత్రాలు చేస్తున్నా నేను. అయ్యా నవ్వుతాను అయ్యింది మీరు అందరూ స్టూడియోలో కూడా. ఏ నవ్వకుండ్రోళ్ళా? ఏ బాబు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? పోటు. అయినా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి వాళ్ళ చెప్పుర్రి, రాలుతాయి అని ఇంకా అంటున్నారు. అవో గట్లనే పూజలు కూడా చేస్తాన్రు, దిమాకులు ఖరాబు చేసుకుంటాన్రు. అవో పాండ్రిగా నాగర్ కర్నూలు జిల్లా దిక్కు ఏమవుతుందో చూద్దాం. ఓయమ్మనే నాకైతే భయమే అవుతాంది, వణుకొస్తున్నది కాదు. ఏందిది వామ్మో, ఏదో దయ్యాల సినిమాలో చూపించినట్టే ఉన్నది కదా. బొమ్మలున్నాయి, ఆ బొమ్మలకు దారం కట్టి పూజలు చేసిర్రు. నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపెల్లిలనొల్లా ఇగో ఈ కథ కనబడ్డది. ఈ ఊరి చెరువు దగ్గర ఉండే కురుమూర్తి అనేటైనకు ఈ సీను కనబడుతోనే గజ్జుమన్నాడు. ఇదంతా నా మీదనే చేసిర్రు, నా తల్లే నా మీద మంత్రాలు ఎత్తాందని అంటున్నాడుల్లా. అరే అవంటే కన్న తల్లి మంత్రమేస్తా అదొల్లా అసలు, కానీ నా తల్లి గసాంటిది అని అంటాండు. ఆగో నాకు మ్యారేజ్ అయిన కాంటి ఇంట్లో గొడవలు సాధారణంగా ఉన్నాయి. వే చేసుకుని నన్ను మామూలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాకపోతే హెల్త్ ప్రాబ్లం నుండి ఎక్కడ నేను ఎవరికి చెప్పుకోలేక ఇక్కడ పోలేక ఇబ్బంది పడుతున్నా. వాళ్ళు మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఏమనుకున్నారో ఏ విధంగా లోపల స్థాలు పెట్టుకొని ఇబ్బంది పెడుతూ నాకు అర్థం కాలేదు. ఎవరుగా మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు.
అయితే కురుమూర్తికి పెండ్లైన కాంచేలి తల్లితోని లొల్లులైతున్నాయట. భూములు జాగల పంచాయతీ నడుతుందట. ఇక ఇంట్లోళ్ళందరూ ఈయన మీద కోపం పెట్టుకొని ఇగో ఇట్లా మాయమంత్రాలు చేసిర్రు అని అంటాండు. అయినా ఈ కాలంలో మంత్రాలను నమ్ముడేంది, దొంగ పూజలు చేసుడేంది? ఇట్లా చేసేటోడు మంచిగా పైసలు జేబులు వేసుకొని పోతాడు. నడుమిట్లా మోసపోయేది వీళ్ళే. దాంతోనే వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకా ఏ కాలంలో ఉన్నారోళ్ళ ఇల్లు. ఇక ఈ మంత్రాల భయంతోని ఊరంతా భయపడుతుంది. ఏదో అరిష్టం వచ్చింది, శాంతి పూజలు చేయాలి అనే ఆలోచనలు ఉన్నారట. ఏం చెప్తాం వాళ్ళకు మనం, ఎన్ని మాటలు చెప్పినా అదే కథ పట్టుకురి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు. ఇవన్నటి అలాంటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తా కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకైతే సెలవు ఉంటా మరి. నమస్తే, టాటా, బాయ్ బాయ్.